హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రాన్స్ బిర్యానీ చేసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు తీసుకొని అందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం పసుపు, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా, హాఫ్ చెక్క నిమ్మరసం, 3 స్పూన్స్ పెరుగు, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసి అంతా బాగా కలుపుకోవాలండి. మొత్తం రొయ్యలకి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే మ్యారినేట్ చేసేటప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసి క్లీన్ చేసుకోవాలి. రైస్ మునిగే వరకు వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పటి గిన్నె పెట్టుకొని అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు అందులో కట్ చేసిన 1 కప్ ఆనియన్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కదుపుకోవాలి. ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి. 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు అలా రొయ్యలు అనేవి అలా కుక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వేరే స్టవ్ మీద రైస్ కుక్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆ వాటర్లో రుచికి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నదండి, అండ్ కట్ చేసిన పచ్చిమిర్చి 2, 1 స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు వాటర్ అంతా బాయిల్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 80% కుక్ అయితే సరిపోతుంది, మరి కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, రైస్ అనేది కుక్ అవుతుంది కదా. ఇప్పుడు రొయ్యలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో చూద్దామండి. ఇవి కూడా అయిపోయింది, ఇంకా రొయ్యలు కూడా ఫ్రై అయిపోయి జస్ట్ ఇంకో 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు నేను హోల్ గరం మసాలా తక్కువ వేసుకున్నాను కదా, సో కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దాని మీద ఇప్పుడు కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి. లేయర్స్లా వేసుకోవాలి. రైస్ అనేది 1 లేయర్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అండ్ కొంచెంగా నెయ్యి కూడా వేసుకోవాలండి. అంటే మధ్యలో కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంటుంది నెయ్యిది. ఇప్పుడు మళ్ళీ మిగతా రైస్ని కూడా ఇంకో లేయర్గా వేసుకోవాలి. కంప్లీట్గా ఇప్పుడు రైస్ అంతా వేసుకున్నాక ఫైనల్గా ఇప్పుడు మిగతా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. గీ కూడా నేను 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ కలరు 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఆప్షనల్, అది మీ ఇష్టం. మీకు కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యూస్ చేయొచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని దాని మీద ఏదో ఒక బరువు పెట్టుకోవాలండి. నేను బరువు కోసం వేరే గిన్నెతో వాటర్ అయితే కొంచెం పెట్టుకుంటున్నాను. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేస్తే అయిపోతుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి రొయ్యల బిర్యానీ ఎంత బాగా వచ్చింది. చూసారా ఎంత చక్కగా విడివిడిగా వచ్చిందండి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.